Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 13 సంబంధించి ఫిజిక్స్లో కార్నోట్ ఇంజిన్ అనేటువంటి టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా 8 marks క్వశ్చన్స్కి ఇవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కార్నోట్ ఇంజిన్. ఈ క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు కనుక మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్నోట్ ఇంజిన్. సో ఎగ్జామ్లో వాట్ ఈజ్ కార్నోట్ ఇంజిన్ అండ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజిన్ అని అడుగుతారు. సో క్వశ్చన్ మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు మీద అంతా రెడీగా ఉంది. ముందు అసలు రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటని అడుగుతారు. ద ప్రాసెస్ విచ్ కెన్ రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో అంటే ఒక డైరెక్షన్లో రియాక్షన్ జరిగినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా రియాక్షన్ జరిగితే అది రియాక్షన్ అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు. సో ద ప్రాసెస్ విచ్ ఈజ్ రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ రివర్సిబుల్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయితే కనుక తిరిగి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందో దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. ద ప్రాసెస్ విచ్ కెనాట్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయితే కనుక వెనక్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రీట్రేస్ అవ్వదో దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. కార్నోట్ ఇంజిన్ అంటే ఏంటి? హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్ మధ్యలో వర్క్ చేసినటువంటి హీట్ ఇంజిన్ని మనం కార్నోట్ ఇంజిన్ అంటాం. కార్నోట్ ఇంజిన్లో వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది మనకు ముఖ్యంగా వర్కింగ్ సబ్స్టెన్స్ కింద ఐడియల్ గ్యాస్ తీసుకుంటాము. దాంట్లో సోర్సు, సింకు, అలాగే మధ్యలో మనకి ఇన్సులేటెడ్ కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఈ ఐడియల్ గ్యాస్ని తీసుకుని ఈ ఐడియల్ గ్యాస్ ఉన్న సిలిండర్ తీసుకెళ్ళి సోర్స్లో పెడతాం. అప్పుడు గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దానికి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందు అసలు హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర వర్క్ చేసినటువంటి హీట్ ఇంజిన్ని మనం కార్నోట్ ఇంజిన్ అంటాం. ఇప్పుడు వర్కింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ సిలిండర్ని తీసుకెళ్ళి సోర్స్ మీద పెడతాం. సోర్స్ మీద పెడితే హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి దాని మీద ఫిస్టన్ ఉంటుంది అనమాట. సో గ్యాస్ ఎక్స్పాండ్ అవుద్ది. సో దాన్ని మనం ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటారు. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. గ్యాస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో వాల్యూమ్ పెరుగుతుంది. ఇక్కడ గ్రాఫ్ చూడండి, వాల్యూమ్కి ప్రెషర్కి గ్రాఫ్. గ్యాస్ ఎక్స్పాండ్ అయినప్పుడు వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఇదిగో ఇక్కడ V1 అనేటువంటి వాల్యూమ్ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ V2 అనే వాల్యూమ్ దగ్గరకు వచ్చింది. అంటే వాల్యూమ్ ఏమైంది? పెరిగింది. అట్ ది సేమ్ టైం వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. చూడండి, ఇక్కడ ఇది పైకి ఉంది, ఇక్కడ ఇది కొంచెం కిందకు ఉంది. సో ప్రెషర్ తగ్గుతుంది. సో ఇక్కడ జరిగిన వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే W1 ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్. హీట్ తీసుకుంది కదా మరి సోర్స్ నుంచి, ఆ హీట్ Q1 ఈజ్ ఈక్వల్ టు nRT1 log V2/V1 బేస్ E. V2 అంటే ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ బేస్ E అని రాస్తాం. ఈసారి అదే గ్యాస్ సిలిండర్ని తీసుకెళ్ళి ఇన్సులేటెడ్ కాలంలో పెడతాం. ఆల్రెడీ గ్యాస్ ఎక్స్పాండ్ అయింది, ఇన్సులేటెడ్ కాలంలో పెడితే ఇంకా హీట్ అందులో రీస్టోర్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఫర్దర్గా గ్యాస్ ఇంకా మరి కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. దానివల్ల వాల్యూమ్ ఏమైందంటే కొంచెం పెరిగింది. V2 నుంచి ఇదిగోండి ఇక్కడ V2 నుంచి V3కి పెరిగింది. ప్రెషర్ ఆటోమేటిక్గా డౌన్ అయింది. సో అయితే ఇక్కడ టెంపరేచర్ మాత్రం చేంజ్ అవుతుంది. T2 అనే టెంపరేచర్కి వెళ్తుంది. అంటే ఇక్కడ సోర్స్ మీద ఉన్నంతసేపు దాని టెంపరేచర్ T1. సోర్స్ నుంచి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే కనుక ఇన్సులేటెడ్ కాలంలో పెట్టాం కాబట్టి దాన్ని ఏ ఎక్స్పాన్షన్ అంటారు? ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటారు. అంటే టెంపరేచర్ చేంజ్ అయింది కానీ హీట్ చేంజ్ అవ్వాల. అంటే ఇన్సులేటెడ్ కాలం అంటే థర్మోకోల్ బాక్స్ లాంటిది అనమాట. సో హీట్ చేంజ్ అవ్వదు, టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో వర్క్ డన్కి ఫార్ములా nR/γ-1 × T1 - T2 అనమాట. సో ఇక్కడ ఈ γ-1ని కొఫిషియంట్ అంటాం, థర్మల్ కొఫిషియంట్ అది. నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఈసారి ఏం చేస్తామంటే ఆ వేడిగా ఉన్నటువంటి ఆ సిలిండర్ని ఏదైతే ఉందో ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ ఉన్న సిలిండర్ని తీసుకెళ్ళి సింక్లో పెడతాం. సింక్లో పెడితే టెంపరేచర్ ఏమవుతుంది? డెఫినెట్గా డౌన్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిందో అప్పుడు గ్యాస్ ఏమవుతుందండి? కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇంకో V3 నుంచి V4కి వాల్యూమ్ డిక్రీజ్ అయింది. ప్రెషర్ ఏమవుతుందంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడతో పోలిస్తే. సో దాన్ని మనం ఐసోథర్మల్ కంప్రెషన్ అంటారు. ఎందుకంటే సింక్లో టెంపరేచర్ అంతా కూడా T2 మెయింటైన్ అవుతుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ అక్కడ.
సో మనకి వర్క్ డన్ ఎంత అవుతుందంటే Q2 అవుతుంది. అంటే ఇక్కడ లాస్ అయిన హీట్ ఇది. సో nRT2 log V2/V1 అని అలా చెప్పాము. ఇక్కడ కూడా log V3/V4 చెప్తాం. కంప్రెషన్ కాబట్టి ఇక్కడ నెగిటివ్లో ఉంటుంది. దాన్ని యాక్చువల్గా ఫైనల్ బై ఇనీషియల్ అని వేస్తే V4/V3 అని వేయాలి. కానీ ఇక్కడ వర్క్ డన్ అనేది ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి మైనస్లో చూపించాలి. సో ఆ మైనస్ పవర్లోకి వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా ఫైనల్లోదేమో కిందకు వచ్చింది, ఇనీషియల్ పైకి వెళ్ళింది. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ ఈసారి సింక్లో ఉన్నటువంటి వర్కింగ్ సబ్స్టెన్స్ని తీసుకెళ్ళి ఇన్సులేటెడ్ బాక్స్లో పెడతాం. పెడితే ఇంకా చల్లదనం ఆల్రెడీ ఉంది కాబట్టి దాని కూలింగ్ ఇంకా కూల్ అయ్యి కంప్రెషన్ ఇంకా జరుగుతుంది. దానివల్ల ప్రెజర్ ఏమైందంటే కనుక తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెజర్ ఏమవుతుందంటే పెరుగుతుంది. సో టెంపరేచర్ మాత్రం T2 నుంచి T1కి వెళ్తుంది. ఎప్పుడైతే ఇన్సులేటెడ్ కాలంలో పెట్టామో అప్పుడు టెంపరేచర్ మారుతుంది, కానీ హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటాం. సో ఇక్కడ nR/γ-1 ఇక్కడ T1 - T2 చెప్పాం కదా, ఇక్కడ కూడా T1 - T2 చెప్తాము. అంటే యాక్చువల్గా నెగిటివ్స్లో చెప్పాలి, కానీ ఇలా యాక్చువల్గా T1 - T2 టెంపరేచర్ డిఫరెన్స్ చెప్తాం. సో ఇప్పుడు టోటల్ వర్క్ డన్ బై ద హీట్ ఇంజన్ చేసిన మొత్తం పని ఏదైతే ఉందో ఆ మొత్తం పని W = W1 + W2 - W3 - W4. ఎందుకంటే ఇక్కడ కంప్రెషన్లో వర్క్ రివర్స్లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ సైన్ చూపిస్తాం. అక్కడ ఎప్పుడైతే నెగిటివ్ సైన్ చూపించామో దీంట్లో 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఏంటో 2 టర్మ్స్ అంటే ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, రిమైనింగ్ రాశాను. సో థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ వర్క్ డన్ బై ద కార్నాట్ ఇంజన్ అండ్ ద హీట్ ఈజ్ అబ్జార్బ్డ్. ఎంత వర్క్ చేసింది డివైడెడ్ బై ఎంత హీట్ అబ్జార్బ్ చేసుకుంది. అంటే 1 యూనిట్ ఆఫ్ హీట్కి ఎంత వర్క్ జరిగిందో చెప్పడం థర్మల్ ఎఫిషియన్సీ అంటాం. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం, ఆల్రెడీ Q1 మనకు తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఇందులో ఎడియాబాటిక్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే ఎడియాబాటిక్ ప్రాసెస్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది కాబట్టి ఎడియాబాటిక్ ప్రాసెస్లో Tv/γ-1 కాన్స్టెంట్. ఇక్కడ T1 V2/γ-1 T2 V3/γ-1 అని రాస్తాం. సేమ్ అలాగే ఇటువైపు ఇది కూడా ఎడియాబాటిక్ ప్రాసెసే కాబట్టి T1 V1/γ-1 T2 V4/γ-1 అని రాస్తాం. ఇద్దరిని బై చేస్తే కనుక V2/V1 γ-1 V3/V4/γ-1. పవర్ తీసేస్తే V2/V1 బదులు V3/V4 పెట్టుకోవచ్చు. సో అండ్ ఇక్కడ V3/V4 బదులు V2/V1 రాశాను. సో 2 టర్మ్స్ నుంచి NR log V2/V1 కామన్ తీస్తే T1 - T2 మిగిలింది, కిందేమో T1 ఉంటుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే T1 - T2/T1. ఎవరు T1 వాళ్ళకి వేసేస్తే T1/T1 అంటే 1 అవుతుంది, -T2/T1. ఇట్ ఈస్ ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్ ఈటా = 1 - T2/T1 అనమాట. అర్థమైంది కదా. ఈ క్వశ్చన్లో మనం ముఖ్యంగా డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ 4 ఎక్స్ప్రెషన్లో కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా చేసేయచ్చు. తర్వాత ఎటొచ్చి మీకు ఇక్కడ ఇది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటే ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్ అని రాసేసి Tv/γ-1 కాన్స్టెంట్ అని రాసి ఫైనల్గా V2/V1 V3/V4 అని రాసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అలా రాస్తే కనుక ఎగ్జామ్లో 8 మార్క్స్ మీరు తెచ్చుకోగలరు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ.